370 కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు 35 కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా 32 కోట్ల 75 లక్షలు, అంటే మొత్తం దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష. 371 32 అంటే 403 కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అన్ని పత్రికలకు కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి, దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా ఉంది, అందరికి కల్పించింది మాత్రం 488 కోట్లు మాత్రం. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే అది చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పారు అధ్యక్ష. సో కాబట్టి దీంట్లో జరిగింది, తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. ఏదైతే ఈ జీవో ఏదైతే అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఇది సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అధ్యక్ష. వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జీవో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఐఎన్పిఆర్ పరిధిలోకి రాదు అధ్యక్ష. కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తర్వాత తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేము వెనకాల ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష.